నమస్తే తెలంగాణ, వెల్కమ్ టు టీ న్యూస్. నేను మమత. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. జగదాంబిక అమ్మవారికి బోనాలు ఘటాలు, భక్తులతో కిటకిటలాడుతున్న గోల్కొండ కోట. పూరి జగన్నాథ్ రథయాత్రకు భారీగా తరలివచ్చిన భక్తులు, ఉత్సవాల్లో పాల్గొనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఉన్నతాధికారుల వేధింపులు తాళలేకే ఎస్ఐ శ్రీను ఆత్మహత్య. రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోందన్న పెద్ది సుదర్శన్ రెడ్డి. కేవ్ పబ్ డ్రగ్స్ కేసులో 26 మందికి పాజిటివ్, పబ్ ఓనర్స్ 3పై కేసు నమోదు. తమిళనాడు బీఎస్పీ చీఫ్కు మాయావతి నివాళి, హంతకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్. టీజీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదలయ్యాయి. మెయిన్స్కు క్వాలిఫై అయిన అభ్యర్థుల హాల్ టికెట్ల నెంబర్లను టీజీపీఎస్సీ వెల్లడించింది. తుది కీతో పాటు ప్రిలిమ్స్ ఫలితాలను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. 1:50 ప్రకారమే గ్రూప్ 1 మెయిన్స్కు అభ్యర్థుల ఎంపిక చేసింది. అక్టోబర్ 21 నుంచి 27 వరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. టీజీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదలయ్యాయి. మెయిన్స్కు క్వాలిఫై అయిన అభ్యర్థుల హాల్ టికెట్ల నెంబర్లను టీజీపీఎస్సీ వెల్లడించింది. తుది కీతో పాటు ప్రిలిమ్స్ ఫలితాలను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. 1:50 ప్రకారమే గ్రూప్ 1 మెయిన్స్కు అభ్యర్థుల ఎంపిక చేసింది. అక్టోబర్ 21 నుంచి 27 వరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. తొమ్మిదిన్నరేళ్ల కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలిపిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. భారతదేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దామని చెప్పారు. ఇటీవల ఇండియా ఇన్ పిక్సెల్ సంస్థ విడుదల చేసిన ర్యాంకింగ్లో టాప్లో నిలిచింది. దేశ జీడీపీ $2,677 ఉంటే తెలంగాణ రాష్ట్ర జీడీపీ $4,745 ఉందని రిపోర్ట్లో పేర్కొంది. ఈ మేరకు ఇండియా ఇన్ పిక్సెల్ సంస్థ విడుదల చేసిన నివేదికను కేటీఆర్ ఎక్స్లో పోస్ట్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ ఏపీ సీఎం చంద్రబాబుకు కాళోజీ నా గొడవ పుస్తకం ఎందుకు ఇచ్చారు? ఆయన మదిలో ఆ ఆలోచన రావడానికి కారణం ఏంటి? అసలు ఆ సందర్భం ఎలా వచ్చింది అన్న ప్రశ్నలు ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. కాంగ్రెస్పై రేవంత్పై కాంగ్రెస్కు నమ్మకం సన్నగిల్లుతున్నది. తోడు లేనిది ఏ కార్యక్రమానికి హాజరు కాకుండా రేవంత్ జాగ్రత్తలు తీసుకుంటున్నాడన్న విమర్శలు ఉన్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి కాళోజీ రాసిన నా గొడవ పుస్తకాన్ని బహూకరించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. సోషల్ మీడియా కేంద్రంగా గురు శిష్యుల బంధంపై జరుగుతున్న ట్రోలింగ్ కు చెక్ పెట్టే ప్రయత్నంలో భాగంగా పుస్తకాన్ని ఇచ్చినట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. గురు శిష్యుల బంధంపై విమర్శలు రాకుండా దృష్టి మళ్లింపు చర్యల్లో ఇది భాగమంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్, ఏపీ సీఎం చంద్రబాబు మధ్య ఉన్న సాన్నిహిత్యం ఈ భేటీ వల్ల వివాదాస్పదం కాకూడదనేదే రేవంత్ ఆంతర్యమన్న వాదనలు వినిపిస్తున్నాయి. వాళ్ళ గురు శిష్యుల బంధంపై విమర్శలు రాకుండా దృష్టి మళ్లించే ఉద్దేశంతోనే నా గొడవ పుస్తకాన్ని చంద్రబాబుకు ఇచ్చారని వినికిడి. తద్వారా తాను ఎవరితో కుమ్మక్కు కాలేదని నమ్మకం కలిగించే ప్రయత్నం చేశారనేది టాక్.
కాంగ్రెస్ పై రేవంత్ పై కాంగ్రెస్ కు రోజు రోజుకు నమ్మకం సన్నగిల్లుతున్నట్లు ఉందని చర్చ పాతదే. కాగా చంద్రబాబుతో ఆయనకున్న గురు శిష్యుల బంధం ఏకంగా ప్రజల్లో సైతం ఆయనపై అపనమ్మకం కలిగించేలా చేస్తుందని వాదనలు బలపడుతున్నాయి. ఆ మరక అంటకుండా రేవంత్ రెడ్డి నానా తంటాలు పడుతున్నారనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. తోడు లేకుండా ఆయన ఈ మధ్య ఎక్కడికి వెళ్లడం లేదని, ఏ పని చేయడం లేదనేది వాళ్ళ పరిశీలన. అది అధికార కార్యం అయినా సరే ఎవరో ఒకరు తోడు ఉండాల్సిందే. మొన్న ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిన సందర్భంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను వెంట తీసుకెళ్లగా, నిన్న ప్రజాభవన్లో చంద్రబాబుతో జరిగిన భేటీలో మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ తదితరులను వెంట ఉంచుకున్నారు. తన పాతివ్రత్యం చెడలేదు, తానెవరితో కుమ్మకు కాలేదని సంకేతం ఇవ్వడానికి రేవంత్ ఒక కొత్త ఎత్తుగడ వేశారు. విభజన సమస్యలు ఎజెండాగా ప్రజాభవన్లో జరిగిన తెలంగాణ ఏపీ ముఖ్యమంత్రుల భేటీలో రేవంత్ బాబుకు కవి కాళోజీ నారాయణరావు రాసిన నా గొడవ పుస్తకాన్ని బహూకరించారు. తద్వారా గురు శిష్యుల కలయిక అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ కు రేవంత్ కౌంటర్ ఇచ్చారనేది ఒక కోణం. నేను తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు పెట్టను, పెడితే కాళోజీ చెప్పినట్టు నన్ను కూడా పాతరేయండి అనే మెసేజ్ ను జనాల్లోకి పంపారనేది రెండో కోణం. నాలో కూడా ఓ తెలంగాణవాది ఉన్నాడని నిరూపించుకునే ప్రయత్నం చేయడం మూడో కోణం అనేది అబ్జర్వర్స్ ఒపీనియన్. కాళోజీ పుస్తకం చంద్రబాబు నాయుడు దగ్గర ఉండదా? ప్రత్యేకించి ఆ పుస్తకమే ఎందుకిచ్చారనే సంశయం అందరిలో ఉన్నది. పైగా ఆనాడు రాష్ట్ర విభజనకు ముందు తెలంగాణకు సానుకూల ప్రకటన చేసిన సందర్భంలో చంద్రబాబు, కాళోజీ నా గొడవ పుస్తక ప్రస్తావన చేసిన విషయాన్ని రాజకీయ విశ్లేషకులు గుర్తుకు చేస్తున్నారు. సో తమ గురు శిష్యుల కలయికపై ఓ పాజిటివ్ మెసేజ్ ను పంపడానికి నా గొడవను కెమెరాల సాక్షిగా బాబుకు అందజేశారనేది రేవంత్ చర్యపై వినిపిస్తున్న కామెంట్. ఇక సుల్తాన్ బజార్లో ఉస్మానియా మెడికల్ కాలేజీ డాక్టర్లు గంజాయి కేసులో దొరకడం కలకలం రేపింది. అయితే వారిద్దరూ ఉస్మానియా కాలేజీ పూర్వ విద్యార్థులన్నారు ఆ కాలేజీ ప్రిన్సిపల్ నరేంద్ర కుమార్. ప్రస్తుతం వారిద్దరికీ మెడికల్ కాలేజీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. ఉస్మానియా మెడికల్ కాలేజీలో యాంటీ డ్రగ్స్ టీం ఏర్పాటు చేశామంటున్న నరేంద్ర కుమార్తో మా ప్రతినిధి వంశీకృష్ణ ఫేస్ టు ఫేస్. ఉస్మానియా మెడికల్ కాలేజ్లో గంజాయి కలకలం రేపినటువంటి విషయం మనకు తెలిసిందే. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఇద్దరు వ్యక్తులను కూడా పోలీసు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాం. దీనికి సంబంధించి కూడా పూర్తి వివరాలు మనకు అందించడానికి ఉస్మానియా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ నరేంద్ర కుమార్ గారు మాతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ఏం సార్ అసలు పోలీసు వాళ్ళు నిన్న ఒక్కసారిగా గంజాయికి సంబంధించినటువంటి ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. అందులో ఉస్మానియా మెడికల్ కాలేజ్కి సంబంధించిన స్టూడెంట్స్ ఉన్నారని కూడా ఒక వార్త బయట కలకలం చెప్తా ఉంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? నిన్న వచ్చిన న్యూస్ ప్రకారం ఇద్దరు మెడికల్ గ్రాడ్యుయేట్స్, మణికందన్ అని ఆయన ఆర్థోపెడిక్స్లో సీనియర్ రెసిడెన్స్ చేస్తున్నారు, అండ్ అరవింద్ ఇతను 2022లో అంటే 2 సంవత్సరాల క్రితం ఇంటర్న్షిప్ కంప్లీట్ అయ్యి అతను ఖాళీగా ఉన్నారు. ఈ ఇద్దరు మనం ఒక విధంగా చూసుకోవాలంటే ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్, ఇప్పటి స్టూడెంట్స్ కాదు. ఈ అరవింద్ అనే అతను ఎంబీబీఎస్ అయిపోయి హౌస్ సర్జన్సీ కూడా కంప్లీట్ అయిన అతనికి అకామిడేషన్ ఉండదు, అతను ఇక్కడ ఉండట్లేదు. అదేవిధంగా మణికందన్ సీనియర్ రెసిడెన్సీ చేస్తున్నాడు పోస్ట్ గ్రాడ్యుయేట్ టైంలో, అతనికి కూడా మన ఉస్మానియా మెడికల్ కాలేజ్లో అకామిడేషన్ ఉండదు. సో ఈ ఇద్దరు ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్ లాగా చూడాలి, కానీ ఇప్పుడు మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్గా ప్రొజెక్ట్ చేస్తున్నాయి, అది వాస్తవం కాదు. రెండోది, ఈ ఇన్సిడెంట్ అనేది కాలేజీ ఆవరణలో జరిగినట్టు మనకు న్యూస్ వచ్చినాయి. ఇది పోలీసు వారి ప్రకారం కోటి ఏరియాలో ఎక్కడో జరిగినట్టు మనకి వాళ్ళు సమాచారం ఇచ్చారు. సో ఇది కాలేజీ ఆవరణలో మాత్రం జరగలేదు. సో ఈ 2 విషయాల వల్ల ఉస్మానియా మెడికల్ కాలేజీకి ఈ అన్ఫార్చునేట్గా జరిగిన ఈ డ్రగ్ అబ్యూస్ కేసెస్కి ఎటువంటి సంబంధం లేదు. ఇక్కడ ఉన్న విద్యార్థులందరి మీద
మాకు పూర్తి పర్యవేక్షణ ఉంటుంది. హాస్టల్స్లో పర్యవేక్షణ ఉంటుంది. హాస్టల్స్కి వార్డెన్స్ ఉంటారు, డిప్యూటీ వార్డెన్స్ ఉంటారు, కేర్ టేకర్స్ ఉంటారు. అదేవిధంగా మెంటీ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. ప్రతి స్టూడెంట్కి ఒక 10 మంది స్టూడెంట్స్ కలిపి ఒక టీచర్ మెంటర్గా ఉంటారు. సో ఇన్ని విధాలుగా స్టెప్ వైజ్ వాళ్ళ మీద మానిటరింగ్ అనేది ఉండటం వల్ల ఇటువంటి ఇన్సిడెంట్స్ జరిగే అవకాశం లేదు. అయితే ప్రధానంగా ఇద్దరు డాక్టర్స్ అనేటప్పటికీ ఉస్మానియా మెడికల్ కాలేజ్లో చదివారు అనేటప్పటికీ కూడా కొంత బయట వార్త దావంలో ఏదైతే వ్యాపించినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రధానంగా ఏదైతే కోణంలో మిగతా స్టూడెంట్స్కి ఉన్న అటాచ్మెంట్ ఉందో వాళ్ళతోటి ఏదైనా ఎంక్వైరీ చేసే అవకాశం ఉందంట. మాకు కాలేజీలో యాంటీ డ్రగ్ కమిటీ అనేది ఉంటుంది. మేము ఇది ఫ్రీక్వెంట్గా మీట్ అవుతూ ఉంటాం. మెయిన్గా టు గివ్ అవేర్నెస్ అబౌట్ ది డ్రగ్ అబ్యూస్, వాటి వల్ల దుష్ప్రచారం ఏం జరుగుతుంది ఏంటి అనేది పిల్లలకి అవగాహన కల్పిస్తూ ఉంటాం. రీసెంట్గా కూడా 26th జూన్ హాస్పిటల్ ఆవరణలోనే ఒక పెద్ద ర్యాలీ తీశాం. సే నో టు డ్రగ్స్ అనేది విద్యార్థులను ఇన్వాల్వ్ చేసి. సో ఈ విధంగా ఈ యాంటీ డ్రగ్ కమిటీ అనేది ఈరోజు మీట్ అయ్యాం. నిన్న జరిగిన ఇన్సిడెంట్ మీద ఒక్కసారి రివ్యూ చేసుకోవటానికి మేము ఇన్డెప్త్ ఎంక్వైరీ అనేది ఒకటి ఆర్డర్ చేసాం. హాస్టల్స్, బాయ్స్ హాస్టల్ అండ్ గర్ల్స్ హాస్టల్ మొత్తం కూడా ఇన్డెప్త్ ఎనాలిసిస్ తీసుకోవడానికి మేము సమాయత్తమయ్యాం. సార్ ఎలా అనిపిస్తుంది బలకంగా వైద్యం పెట్టి మన పక్క భవిష్యత్తు తరాలకు అవసరమైనటువంటి వాళ్ళు వైద్యాన్ని అందించేవారు, ప్రాణాలు కాపాడేటటువంటి వారు ఇలాంటి అంశాలలో ఉన్నప్పుడు కొంత బాధ కూడా కలిగిస్తూ ఉంటుంది. అధ్యాపకులుగా ఉన్నటువంటి మీకు ఈ విద్యార్థులకు కావచ్చు, కేవలం వైద్య విద్యార్థులే కావచ్చు, మిగతా విద్యార్థులు కూడా ఏం చెప్పవచ్చు? మాకు చాలా బాధగా ఉంది. ఎవరో ఒక పూర్వ విద్యార్థులు చేసిన దానికి ఈ ఉస్మానియా మెడికల్ కాలేజ్ అనేది ఓల్డెస్ట్ మెడికల్ కాలేజ్ ఇన్ ద కంట్రీ. అంత పురాతనమైన వైద్యశాల, ఎంతోమంది నిష్ఠాతులైన వైద్యుల్ని ఇక్కడ చదువుకుని పైకి వచ్చారు. దేశంలోనే పేరెన్నిక కన్నా ఈ మెడికల్ కాలేజీకి ఇటువంటి ఇన్సిడెంట్స్ వల్ల బ్యాడ్ నేమ్ రావటం అనేది మాకు చాలా బాధాకరంగా ఉంది. అందులో పూర్వ విద్యార్థులు వేరే చోట కాలేజీలో కాకుండా రోడ్డు మీద చేసిన దానికి కాలేజీ పేరు బదనాం అవటం అనేది అది శోచనీయం. ప్రతి విద్యార్థి కూడా చదువుతో పాటు తన ఆరోగ్యాన్ని కూడా చూసుకోవాలి. తల్లిదండ్రులను గుర్తు చేసుకోండి, మీ ఆరోగ్యం కూడా చదువుతో పాటు పట్టించుకోవాలి. ఇది మొత్తానికి పూర్వ విద్యార్థులు అయినా కూడా కొంత బాధాకరంగా ఉందని కూడా చెప్తా ఉన్నారు. దాంతోపాటుగా ఏదైతే ఇతర వాళ్ళకి ఏమైనా సంబంధం ఉందా అనే అంశానికి సంబంధించి అనే కోణంలో కూడా తాము ఇన్డెప్త్ విచారణ అనేది చేస్తున్నట్టు కూడా వారు చెప్పడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ విజేత, వంశకృష్ణ, టీవీ న్యూస్, హైదరాబాద్. యాదాద్రి నారసింహుడి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వీకెండ్ ఆదివారం కావడంతో వేల సంఖ్యలో భక్తజనం తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. స్వామివారి దర్శనానికి భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు. స్వామివారి ఉచిత దర్శనానికి 2 గంటలు, ప్రత్యేక దర్శనానికి దాదాపు గంట సమయం పడుతుందని ఆలయ అధికారులు తెలిపారు. రేవంత్ సర్కార్ స్థానిక ప్రజా ప్రతినిధులకు వేతనాలు చెల్లించడంలో పూర్తిగా విఫలమైంది. జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీలు 6 నెలలుగా వేతనాల కోసం ఎదురుచూసి అవి అందకుండానే పదవీ విరమణ చేశారు. ప్రతి నెల వేతనాల కోసం ఎదురుచూసి చివరకు నిరాశతో పదవీ కాలాన్ని పూర్తి చేసినట్లు ప్రజా ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో గౌరవ వేతనం అందకుండానే ఆదిలాబాద్ జిల్లా పరిషత్ పాలకవర్గం ప్రజాప్రతినిధుల పదవీ కాలం ముగిసింది. జిల్లా పరిషత్ 5 ఏళ్ల పదవీ కాలం ముగిసిన 6 నెలల గౌరవ వేతనం కోసం ఎదురు చూశారు. జెడ్పీ చైర్మన్, జెడ్పీటీసీలు, మండల పరిషత్ చైర్మన్, ఎంపీటీసీలు 6 నెలలుగా ప్రభుత్వ గౌరవ వేతనాలు అందుకోలేదు. ప్రతి నెల వేతనం కోసం ఎదురు చూస్తూ చివరకు తమ పదవీ కాలాన్ని నిరాశతో పూర్తి చేసుకోవాల్సి వచ్చింది. స్థానిక సంస్థలకు ప్రభుత్వం నుంచి వివిధ పద్ధతుల రూపంలో రావాల్సిన నిధులు సైతం రాకపోవడంతో అభివృద్ధి పనులు కూడా నిలిచిపోయాయి. గత ప్రభుత్వం హయాంలో తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఏదైతే స్థానిక ప్రజాప్రతినిధులకు అటు సర్పంచ్లకు కావచ్చు, ఎంపీటీసీలకు కావచ్చు, జడ్పీటీసీలకు కావచ్చు, మరి స్థానిక సంస్థలకు
ప్రతి నెల కూడా మరి నిధులు కేటాయడం జరిగింది. స్థానిక సంస్థలకు గ్రామాలలో మరి అభివృద్ధి జరగాలన్నా, గ్రామాలలో మురికి కాలువలు తీయాలన్నా, గ్రామాలలో పాఠశాలలు మరి బాగు చేయాలన్నా స్థానిక సంస్థలకు నిధులు అవసరం. మరి నిధులు విడుదల చేయడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు మరి 7 నెలలుగా మరి 1 రూపాయి కూడా మరి స్థానిక సంస్థలకు డబ్బులు ఇచ్చిన దాఖలాలు ఎక్కడ కూడా లేదు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో 567 మంది ఎంపీటీసీలు, 60 మంది జెడ్పీటీసీలు, 60 మంది ఎంపీపీలు ఉన్నారు. జెడ్పీ చైర్మన్లకు నెలకు ₹1,00,000, జెడ్పీటీసీలు, ఎంపీపీలకు గౌరవ వేతనం నెలకు ₹13,000, ఎంపీటీసీలకు 6,500 వేతనం ఇస్తున్నారు. గత ప్రభుత్వం 2021లో 30% వరకు గౌరవ వేతనం పెంచింది. 6 నెలలుగా గౌరవ వేతనం రాకపోవడంతో ప్రజాప్రతినిధులు అందరూ కలిసి పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కకు తమ సమస్యలను చెప్పుకున్నారు. వేతనాలను తప్పకుండా అందిస్తామని మంత్రి హామీ ఇచ్చినా అందలేదు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మరి కరోనా వంటి కష్టకాలంలో కూడా ఎప్పుడు కూడా మాకు వేతనాలు అనేవి రాకుండా డిలే అవ్వడము జరగలేదు. మరి ఈ ప్రభుత్వం ఏర్పడి 6-7 నెలలు అయింది. మాకైతే 7 నెలల నుంచి ఇంతవరకు వేతనాలు రాలేదండి. గౌరవ జెడ్పీటీసీలు అందరూ కూడా చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం అధికారం ప్రతిపక్షం అనే తేడా లేకుండా అభివృద్ధి అనే ధ్యేయంతో ముందుకెళ్లాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను. దయచేసి మా వేతనాలు విడుదల చేయాలని చెప్పేసి మా అందరి తరపు నుంచి కోరుకుంటున్నాను. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు గత ఏడాది డిసెంబర్ వరకు గౌరవ వేతనం చెల్లించారు. 6 నెలలుగా వేతనాలు పెండింగ్లో ఉన్నాయి. మరోవైపు జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీలకు తక్కువగా అభివృద్ధి నిధులు కేటాయించడంతో తాము అనుకున్న అభివృద్ధి చేయలేకపోయామని వాపోతున్నారు. నిధుల కేటాయింపు ఎక్కువగా జరగకపోవడంతో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు నిరాశగా ఉన్నారు. గౌరవ వేతనాలైనా వస్తాయని అనుకుంటే అవి రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 5 సంవత్సరాల నుండి కేసీఆర్ ప్రభుత్వం అనేక పథకాలు చేయడం జరిగింది. మరి ఈ 6 నెలల నుంచి గౌరవ వేతనం ఏదైతే జెడ్పీటీసీలకు, ఎంపీపీలకు, ఎంపీటీసీలకు ఇచ్చేది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఆపేయడం జరిగింది. తక్షణమే 7 నెలల జీతాలు ప్రతి ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు, స్థానిక సంస్థలకు ఏవైతే ప్రభుత్వం నుంచి వచ్చే గౌరవ వేతనం అన్నీ కూడా 7 నెలల బాకీలున్నాయి. అవి కూడా తొందరగా రిలీజ్ చేసి చేయాలని నేను మనవి చేస్తున్నాను. జిల్లా పరిషత్లలో నిధుల కొరత వెంటాడుతుంది. 6 నెలలుగా జెడ్పీ సర్వసభ్య సమావేశాలు, స్టాండింగ్ కమిటీ సమావేశాలకు అయ్యే ఖర్చులకు సైతం ఇబ్బందిగా మారింది. జిల్లా పరిషత్కు స్టాంప్ డ్యూటీ, మినరల్, మైనింగ్ సెస్, వినోదపు పనుల రూపంలో నిధులు వచ్చేవి. 2019 నుంచి 2024 మధ్య కాలంలో సెస్లు, పనుల రూపంలో వచ్చే నిధులు రాలేదు. అలాగే జనాభా ప్రాతిపాదికన సంవత్సరానికి ప్రతి వ్యక్తిపై ₹8 చొప్పున నిధులు వచ్చేవి. అవి రాలేదు. దీంతో నిధుల కేటాయింపు అధికంగా జరగలేదు. 15వ ఆర్థిక సంఘం స్పెషల్ గ్రాంట్, స్టేట్ మ్యాచింగ్ గ్రాంట్లు మాత్రమే వచ్చాయి. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 7 నెలలుగా ఎటువంటి బిల్స్ కానీ, వచ్చేటి బిల్స్ కానీ కూడా మొత్తం ఆపేసినారు రాష్ట్ర వ్యాప్తంగా. ఇంకా ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలు ఏవి ఇంతవరకు అందలేదు. ప్రజలందరూ నిరాశలో ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి పంచాయతీరాజ్ వ్యవస్థను ఉన్నత స్థాయిలో తీసుకొస్తామని పెద్ద పెద్ద మాటలు చెప్పిన ఈ రేవంత్ రెడ్డి గారు ఇంతవరకు 7 మంత్స్ అయింది. పంచాయతీరాజ్లో ఉన్న జడ్పీటీసీలకు, ఎంపీటీసీలకు, ఎంపీపీలకు గౌరవ వేతనం కూడా అందియలేకపోయింది. రేవంత్ సర్కార్ అభివృద్ధి పనులకు కూడా నిధులను విడుదల చేయడం లేదు. దీంతో అభివృద్ధి కుంటుపడింది. పదవీ కాలం ముగిసే సమయంలో తమకు గౌరవప్రదంగా వేతనాలు అందిస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నామని, చివరకు వేతనాలు ఇవ్వకుండానే సాగనంపిందని ప్రజాప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా వెంటనే తమ వేతనాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్లో ఆషాఢమాస బోనాల సందడి నెలకొంది. గోల్కొండలో ఆషాఢమాస బోనాల జాతర ఘనంగా ప్రారంభమయ్యాయి. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి కుమ్మరి సంఘం తొలి బోనం సమర్పించడంతో బోనాల పండుగ మొదలైంది. జగదాంబిక అమ్మవారి ఆలయానికి భక్తులు క్యూ కట్టారు. అమ్మవారికి ప్రజలు బోనం సమర్పించి మొక్కులు తీర్చుకునేందుకు ప్రజలు తరలివస్తున్నారు. పోతరాజుల నృత్యాలతో, హోరెత్తించే టప్పు చప్పులతో భక్తి పారవస్యం వెల్లువిరిసింది.
చల్లగా చూసే ఎల్లమ్మ రావే పెద్దమ్మ నిన్ను రాజులు మెచ్చిన చేజమ్మ మహిమలు గల్ల రుద్రమ్మ మమ్ము చల్లగా చూసే ఎల్లమ్మ చండి మాతవే నిండు రూపమే గండి మైసివే తండి పాసువే బల 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 హా రావే 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 పెద్దమ్మ నిన్ను రాజులు మెచ్చిన చేజమ్మ మహిమలు గల్ల రుద్రమ్మ మమ్ము చల్లగా చూసే ఎల్లమ్మ రావే పెద్దమ్మ నిన్ను రాజులు మెచ్చిన చేజమ్మ మహిమలు గల్ల రుద్రమ్మ మమ్ము చల్లగా చూసే ఎల్లమ్మ గోల్కొండలోని జగదాంబిక అమ్మవారి ఆలయం వద్ద బోనాల సందడి నెలకొంది. మహిళలు పెద్ద ఎత్తున బోనాలతో అక్కడికి చేరుకున్నారు. అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. టప్పు చప్పుళ్ళు, తీన్మార్ దరువులతో ఆ ప్రాంతమంతా మారుమోగుతోంది. పోతరాజుల వీరంగాలు, శివసత్తుల ఆటలతో జాతర శోభ సంతరించుకుంది. దశాబ్ద బోనాల వేడుకల పేరుతో ఈసారి ప్రభుత్వం బోనాలను శోభాయమానంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. రావే రావే బల బల